వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం, ముఖ్యంగా బీసీ విభాగం అనంతపురంలో రేపు ఉదయం సుమారు 10 గంటలకు బీసీ గలం అన్న పేరుతో కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు కావచ్చు, బీసీల పైన ఎంత కక్ష కట్టారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని హామీలు చెప్పి బీసీలకు ఎంత వెన్నుపోటు పొడిచారు, అదేవిధంగా ఉద్యోగాల్లో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా డిక్లరేషన్ కావచ్చు, బీసీ మహిళలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకందరూ 4,000 రూపాయలు పెన్షన్ చెప్పిన విధానం కావచ్చు, ఇవన్నీ అంటే చెప్పిన హామీలు ఏమి చేయకుండా బీసీలను ఒక ఓట్ బ్యాంక్ వాడుకొని బీసీలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే నేపథ్యంలో బీసీ గలం అనే పేరు మీద అనంతపురంలో పెద్దలు గౌరవనీయులు అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం ఇక్కడ బీసీ గలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా సుమారుగా 10 గంటలకు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి బీసీల తరఫున మా ప్రభుత్వం అంటే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీలకు ఎంత పెద్దపీట వేశారు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి రాజకీయంగా కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు పెద్ద పీట వేసిన నాయకుడు మా నాయకుడు, చెప్పినవే కాదు చెప్పనివి ఎన్నో పథకాలు బీసీలకు అందజేసిన నాయకుడు మా నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా బీసీల పైన ఎన్నో అక్రమైన కేసులు కావచ్చు, అదేవిధంగా మా బీసీ మహిళల పైన ఒక బీసీ మహిళలు కక్ష సాధింపుగా ఎన్ని కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉన్నా కూడా ఎంతోమంది బీసీ మహిళల పైన అక్రమంగా కేసులు పెట్టడమే కావచ్చు, ఈ విధానం పైన ఈ జరిగే కుట్రలపైన రేపు చర్చించి మా బీసీలందరినీ ఒక ముందు తీసుకెళ్ళి వచ్చే ఏ ఎలక్షన్లకైనా బీసీలందరూ కలిసి ఒకే వేదికగా పనిచేసి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ అనంతపురం జిల్లా ఇక్కడి నుంచి బీసీ గలం పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. కావున అనంతపురం జిల్లా సంబంధించి కావచ్చు, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లా, కర్నూలు ఈ 5 జిల్లాలకు సంబంధించిన బీసీ నాయకులు కానీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీసీలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. బీసీల ఓట్లు వాళ్ళకు, సీట్లు కూడా మేము ఓట్లు వేయాలా, సీట్లు వాళ్ళకనే దూరంలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. వాళ్ళు మటుకు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు, కానీ బీసీలకు ఫస్ట్ వెన్నుపోటు కూర్చుందే ఈ కూటమి ప్రభుత్వం. మీరు అదే 2019 నుంచి 2024 వరకు చూస్తే ఒక కులం మతం పార్టీలను చూడకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ అంటే ఒక హామీ కూడా నెరవేర్చుకోకుండా ఇదే అనంతపురం గడ్డపైన సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సదస్సు చేసిన నేపథ్యం మనం అందరం చూసినాం. ఇదే ఉద్యోగాలు కల్పించే దాంట్లో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో చూసినా ఏ కాన్స్టిట్యూన్సీ చూసినా బీసీలే ఎక్కువ శాతం. ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ బీసీలకు వస్తుంది. ప్రైవేటైజేషన్ చేసి బీసీలకు వెన్నుపోటు వచ్చిన ప్రభుత్వం లేదా బీసీలకు వెన్నుపోటు వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు.